పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎప్పుడో కంప్లీట్ అయి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ తో డిలే అవుతూ వచ్చింది. ఫైనల్లీ పవన్ బ్యాక్ టు షూటింగ్ అనటంతో సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు హరీష్. లేటెస్ట్ గా ఉస్తాద్ మ్యూజికల్ సిట్టింగ్ స్టార్ట్ అయ్యాయని అప్డేట్ ఇచ్చి పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది. ఒకానొక స్టేజ్ లో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికీ చెక్ పెట్టింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అప్డేట్. ఇందుకోసం పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ రెడీ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ సెట్స్ మీదకు వచ్చే రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ అందుకు కావలసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశారు. అనుకున్నట్లే ఈ నెల 11న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సెట్స్ లో జాయిన్ కావడంతో సినిమాని నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres లో జరుగుతోంది. ఇందులోనే సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ని డైరెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్. పవన్ సెట్స్ మీదకు వస్తున్నాడు అని తెలియడంతో శ్రీలీల కూడా ఉస్తాద్ సినిమా కోసం బల్క్ డేట్స్ అడ్జస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ శ్రీలీల కాంబినేషన్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో శ్రీలీల ఫస్ట్ టైం జోడీ కట్టడంతో స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ సినిమాకి వర్క్ చేస్తూ ఉండడంతో మ్యూజికల్ గాను ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పవన్ అభిమానులు. పవన్ డిఎస్పీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా సూపర్ ఆల్బమ్స్ గా నిలిచాయి. లేటెస్ట్ గా ఉస్తాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయనే న్యూస్ పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.